హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ దుంగల. ఈరోజు మనం రెబల్ స్టార్ ప్రభాస్ గారిది కల్కి 2898 మూవీ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. చూసిన తర్వాత మీకు మూవీ అనేది ఎలా ఉందో రివ్యూ అయితే ఇస్తాను ఒకసారి. మూవీకి అయితే నేను, మా ఫాదర్ ఇంకా మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు మూవీకి. ఇక్కడి నుంచి మనకి రేపల్లి వెళ్ళాలి థియేటర్కి. ఇక్కడైతే థియేటర్ అంతకు బాగా అవనిగట్లో, అందుకే రేపల్లి అయితే వెళ్తున్నాం మనం మూవీ చూడడానికి. ఇక అయితే నేను రేపల్లే మూవీ థియేటర్లో అయితే కంటిన్యూ చేస్తాను వీడియో అనేది. 2000 years later. మూవీ థియేటర్కి అయితే వచ్చేసాం ఫైనల్గా మనం. గ్లాసెస్ కూడా ఇచ్చారు మనకి. మూవీ అయితే అయిపోయింది, ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను నేను. మూవీ అంతా బాగానే ఉంది, కాకపోతే ఈ మూవీలో ఎక్కువ మనకి క్యామియో రోల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, హీరోస్ ఇంకా హీరోయిన్స్వి. మనకి ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా నడిచినా సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది, క్లైమాక్స్ కూడా. మా డాడీని కూడా అయితే అడుగుదాం ఒకసారి, మూవీ మా డాడీ కూడా చూశాడు కదా, ఎలా ఉందని అడుగుదాం ఒకసారి. డాడీ సినిమా ఎట్లా ఉంది చెప్పు ఒకసారి. కల్కి సినిమా బాగుంది, ప్రభాస్ హీరో బాగా యాక్ట్ చేసాడు, మూవీ బాగుంది. స్క్రీన్ ఎట్లా ఉంది, సౌండ్ అయ్యి బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ చూసినట్టున్నాయి కదా, లేపేసి అది అట్లా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నాగశ్విన్ డైరెక్షన్ కూడా మొత్తం చాలా బాగుంది. లాస్ట్లో మనకి నాగశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ అని అయితే చేశారు. సేమ్ మనకి తమిళ డైరెక్టర్ ఉన్నారు కదా, లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అని వేసేవాళ్ళు, సేమ్ అట్లాగే ఇప్పుడు మనకి నాగశ్విన్ కూడా నాగశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ అని అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయితే చేశారు మూవీలో. మనకి యూట్యూబ్లో మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, మూవీ బాగుంది బాగాలేదని చెప్పేవాళ్ళు. వాళ్ళు బాగాలేదని చెప్పే ముందు మీరు ఒక సినిమా తీస్తే మీకు అయితే తెలిసిద్ది మీకు ఎంత కష్టం ఉంటుందో, ఇంకా ఎంత మనీ పెట్టాలో. జస్ట్ ఊరికే వచ్చేసి ఒక సినిమా చూసి బాగాలేదని చెప్పేస్తే బాగోదు. జస్ట్ మీకు నచ్చపోతే వన్ టైం వాచబుల్ అని అయితే చెప్పండి, మూవీని అయితే డిగ్రేడ్ చేయకుండా. ఈ మూవీ మొత్తం మనకి బిఫోర్ 2898 సెంచరీ ముందు అయితే మొత్తం జరిగిందంతా చూపిస్తారు. మహాభారతం టైంలో ఈ అశ్వత్థామ శ్రీకృష్ణుల వారిదే చూపిస్తారు. ఇప్పుడు నేను నిన్నైతే చంపను, నా ఇంకో అవతారంగా నేను జన్మిస్తాను, అది నువ్వే కాపాడాలని చెప్పి అశ్వత్థామని అయితే చంపకుండా శ్రీకృష్ణ వారు అయితే వదిలేస్తారు. ఇప్పుడు అశ్వత్థామ వచ్చి నెక్స్ట్ అయితే మనకి దీపిగా పడుకునే జన్మని ఎవరికైతే ఇస్తారో ఆ బిడ్డని అయితే కాపాడడానికి ఇప్పుడు అశ్వత్థామ రెడీగా అయితే ఉన్నారు, ప్రభాస్ కూడా నెక్స్ట్ పార్ట్లో. ఇంతే కల్కి మూవీ రివ్యూ వచ్చి 5 స్టార్ రేటింగ్ నేను వచ్చి 4.8 రేటింగ్ అయితే ఇస్తాను ఈ మూవీకి. చూడండి అందరూ తప్పనిసరిగా, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ దుంగల యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.